గుండె పగిలింది తెలుసా, మనది హార్ట్ బ్రేక్ అయింది దెబ్బకు. ఎంతో మారి తన చెంతే చేరి బతుకంత మాట ఆమె రూమ్ లో ఉంటుందట, ఇద్దరు లీవింగ్ లో ఉంటున్నారట. ఎవరినెప్పుడు తన వలలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనీ డాన్సర్ అఫీషియల్. సో ఎట్లా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ప్రీవియస్గా చూస్తూ ఉన్నారు మన ఛానల్లో రెగ్యులర్గా లవ్ ఫెయిల్యూర్ కంటెంటే వస్తూ ఉంటాయి. సో రీసెంట్గా ఏం జరిగిందంటే మన కామెంట్స్లోనే, అంటే శ్రీకాంత్ చనిపోయే వీడియోస్లో చిన్న కామెంట్స్ ఉంటాయి కింద, చూడండి ఒక్క నిమిషం. ఒకటి కామెంట్ ఏమైనా పెట్టిందంటే, బ్రదర్ నాది కూడా 8 years లవ్, నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పిండు. సో ఆయన నాకు పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసిండు, ఆయన లవ్ స్టోరీ మొత్తం నాకు కాల్ చేసి చెప్పిండు. అదే నేను మీకు చెప్తున్నాను. సో ఏంటంటే 8 years లవ్ అట. సో చాలా బాగుంటుంది, వినండి. చాలా అంటే చాలా బాగా క్రేజీగా ఉంటుంది. సో బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆయన లవ్ మ్యాటర్. సో ఏం జరిగిందని, సో 8 years లవ్ అట. సో 8 years లవ్లో చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారట ఇద్దరు. చిన్నప్పటి నుంచి ఒకటే విలేజ్, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారట. ఆ విలేజ్ ఎక్కడో కాదు, మహబూబాద్ డిస్టిక్, మన మహబూబాద్ డిస్టిక్. ఓకే, బంజారాలో మానుకోట అంటారు. మహబూబాద్ డిస్టిక్లో జరిగింది. సో నిజంగా చెప్తున్నాను, అమ్మాయి ఏమో ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేయడానికని ఇన్ఫోసిస్ కంపెనీకి వచ్చిందట. ఇక్కడ చేసింది 1 year, ఇక్కడ 1 year చేసింది. ఓకే, మంచిగానే ఉన్నారు. ఆఫీస్లో ఒక అబ్బాయి పరిచయం అయిందట. సో ఆఫీస్లో ఒక అబ్బాయి పరిచయం అయినాక ఏం జరిగిందంటే, 3 months దాకా బాగానే మాట్లాడిందట. సో 3 months దాకా బాగానే మాట్లాడింది. తర్వాత చిన్నగా ఇక అబ్బాయి ఇటు 8 yearsలో ఉన్నాడు కదా, వాళ్ళతో మాట్లాడడం తగ్గించిందట. అంటే మాట్లాడడం తగ్గించినప్పుడు ఈయనకేమో వస్తుంది డౌటు. సో ఏమో మరి సీరియస్గా ఏమైనా ఫోన్ చేస్తేనే వర్క్ బిజీలో ఉండు ఇట్లా అని ఏదో ఒక చెప్పుకుంటూ కట్ చేసేదట. సో నిజంగానే వర్క్లో బిజీగా ఉందేమో, మరి పాపం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఈయన కూడా సైలెంట్గా ఉన్నాడు. ఈయన ఊర్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ఈయన ప్రిపేర్ అవుతుండు. మళ్ళీ మేడం గారు ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చింది అనుకుంటారు? సంవత్సరమే టైం ఇచ్చింది గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఆయన నోటిఫికేషన్ ఇచ్చి ఆయన అది మొత్తం క్లియర్ చేసే లోపలనే సంవత్సరం అవుతుంది. మన మేడం గారు సంవత్సరమే ఇచ్చారట. చూడండి, బంగారు తల్లు, మీరు ఇక్కడ ఉండాల్సింది కాదమ్మా, మీరు ఇలాంటి వాళ్ళు, మీరు ఎక్కడో ఉండాల్సింది లేని ఇక్కడికి వచ్చి పడ్డారు మీరు అందరిలే అని చెప్తే వినండి. ఇక్కడ మాట్లాడడం తగ్గింది. అయితే ఎందుకు కాల్ చేసినప్పుడు ఏమని చెప్పేదంట, లైక్ నేను బిజీగా ఉన్నాను అని చెప్పేదాడు. సో నిజంగానే బిజీగా ఉందేమో అనుకుంటా ఈయన. ఓకే, ఉంటుంది కదా, విలేజ్లో ఉంటాడు, ఈమెమో హైదరాబాద్లో ఉంటుంది, మనకేం తెలుస్తుంది చెప్పండి. ఇట్లనే ఉండే ఒకరోజు హైదరాబాద్కి వచ్చిండట. సో ఆమెకు చెప్పకుండానే వచ్చిండట. ఆమె హాస్టల్ తెలుసు, అన్నీ తెలుసు అంటే పోయి హాస్టల్లో పోయి ఒక అమ్మాయిని అడిగితే హాస్టల్లో అమ్మాయి లేదట. లైక్ ఏంటంటే హాస్టల్ చేంజ్ అయిందట. హాస్టల్ చేంజ్ అయినప్పుడు ఏంది హాస్టల్ చేంజ్ అవడం ఏంది, నాకు చెప్పలే కదా హాస్టల్ చేంజ్ అయినట్టు అని ఈయన కొంచెం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈయనకి ఎందుకో డౌట్ వస్తుంది. స్టార్ట్ అయిందంటే నిజంగా చెప్తున్నా, లిటరల్గా అసలు ఆమె రూమ్లో ఉంటుందట, ఇద్దరు లీవింగ్లో ఉంటున్నారట. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. నిజం చెప్తున్నాను, వాడి గుండె పగిలింది తెలుసా, మనది హార్ట్ బ్రేక్ అయింది దెబ్బకు. ఎంతో మారి తన చెంతే చేరి బతుకంత మాట ఏమో చెప్పారు తెలుసా, ఆమెకి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, అంటే హాస్టల్లో అప్పుడప్పుడు మాట్లాడతాడు ఒక అమ్మాయితో అట. ఆయన అమ్మాయి ఏమో ఈయనకు చెప్పిందట, అన్న వాళ్ళిద్దరూ ఒకరిని లవ్ చేస్తుందన్న, వాళ్ళిద్దరు లివింగ్లో ఉంటారు అంటే వానికి గుండె పగిలిందట. డైరెక్ట్ వాళ్ళ రూమ్ దగ్గర పోయి నించున్నాడట. అసలు నేను నాన్ స్టాప్గా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినట. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడ. సూసైడ్ అటెంప్ట్ కూడా బై లక్, దేవుడి ఆయన బతికిండు. నిజం చెప్తున్నా, ఆయన బతికిండు. లాస్ట్ టైం ఆయనకి 2022 నోటిఫికేషన్, లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఆయనకి జాబ్ వచ్చింది, ఎస్ఐ జాబ్ కొట్టిండు ఆయన. ఎస్ఐ జాబ్ కొట్టినోడు నాకు మెసేజ్ చేయడం ఏదని నీకు అనిపించచ్చు, బట్ ఆయన నా లవ్ కూడా ఉంది బ్రో, చెప్పు బ్రో అంటేనే మనం చెప్తున్నాం. సో ఎంతైనా బ్రో గ్రేట్ కదా. సో ఒక అమ్మాయి వదిలేసినాక ఆయన కంబ్యాక్ ఎట్లుంది చేసిన. ఓకే, ఎస్ఐ జాబ్ కొట్టినంటే చూడండి, ఇక దీనమ్మ ఇట్లా ఉండాలి కంబ్యాక్ అంటే.
తర్వాత అమ్మాయి జాబ్ వచ్చాక అమ్మాయి ఏం చేసిందట తెలుసా, ఈయన నన్ను లవ్ చేసిందని వాళ్ళ ఊర్లో అందరికీ ఇక చెప్పేసింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు లవర్స్ అని అందరికీ తెలుసు. ఇక ఇక ఇలాంటి పని ఇక్కడ చేసింది కాబట్టి వాడు ఇక వదిలేయడం జరిగింది. ఆ బ్రదర్ వదిలేసిండు. సో విలేజ్లో ఇప్పుడు మళ్ళీ నాకు ఆయనే కావాలి, నేను ఫుల్ మంచిగా ట్రూగా లవ్ చేసిన. ఎస్ఐ జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చి ఇక తర్వాత నాకు ఈయనే కావాలి ఆయన కావాలని ఇక స్టార్ట్ చేసింది. ఇక రపర ఈ ఊర్లో స్టార్ట్ చేసింది. వాడు భాగవతం మొత్తం బయట పెట్టిండు. ఇక ఇట్లా చేసింది. సరే నేను లవ్ చేసా, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, బట్ ఈమె ఇలాంటి పనులు చేసింది కాబట్టి నేను వదిలేసిన. సీదా చెప్పింది, నేను వదిలేసిన, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చేసుకోను అని డైరెక్ట్గా ముఖం మీద వెళ్ళిపోమని చెప్పిండాడు. ఇప్పుడు ఏం అర్థమైంది ఇక్కడ మీకు? తిరిగింది బాగానే ఉంది, తిన్నది ఇద్దరు కలిసి తిన్నది బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. బట్ మనం ట్రూగా లవ్ చేసినోడు అయితే మన పక్కన లేడు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో అమ్మ ఒకతే, భార్య ఒకతే, అన్నీ ఒకటే అనుకోవాలి. అర్థమైందా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కంటెంట్లు కావాలంటే మన పేజ్ని ఫాలో చేసుకోండి ఫస్ట్. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ గైస్, లవ్ యూ అందరికీ, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి అందరూ. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్, లవ్ యూ గైస్.